దైవజనుడి తండ్రి తల్లి ఇద్దరు భార్యాభర్తలు యేసుప్రభు నమ్ముకొని బాప్తీసము పొందారు. వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పొందారు, కానీ ఊరు వాళ్ళ దెబ్బకు జడిసి బాప్తీసం వదిలేసుకున్నారు. కానీ ఈయన మాత్రం వదలనందుకు పంచాయతీ పెట్టి ఊరు బయటికి పెట్టారు. పాప ఈయన చాట్లు చీపుళ్ళు అప్పటి రోజులు అవి చేసుకొని పట్టణానికి పోయి అమ్ముకొని ఆ డబ్బులు తెచ్చి ఇల్లు బతికించాలి. పిల్లలు 3-4 పిల్లలు, పసిబిడ్డలు ఊరు బయట పాకేసుకున్నారు, ఊరు బయట ఉంటున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక ముసలోని కాపలా పెట్టేవాళ్ళు అంట. ఊళ్ళో వాళ్ళు ఎవరన్నా వాళ్ళతో మాట్లాడతారేమో అని, మాట్లాడితే వాళ్ళు కూడా వెళ్ళేయాలని. ఆ దైవజనుడు తన బుక్లో రాశాడు, దొరుకుతుంది, గుండాబతుని దేవదానం అనే దైవజనుడి పుస్తకంలో దొరుకుతుంది, యేసయ్య మా ఇంటికి వచ్చాడని రాశాడు. దేవునికి స్తోత్రం. అందులో స్పష్టంగా చెప్తాడు, ఆయన 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 తండ్రి ఆ చీపుళ్ళు ఆ చాట్లు అవన్నీ రెడీ చేసుకొని పట్టణంలో అమ్మటానికి పోయేటప్పుడు భార్యకి చెప్పాడు, కొంచెం బత్తిమిచ్చి వెళ్ళాడు, నేను వచ్చిందాక ఇది తింటా ఉండు, పిల్లలకు పెట్టుకుంటా ఉండు, నేను అమ్ముకొని డబ్బులు తీసుకొని వస్తాను. ఆయన అటు పోయాడు. పాప ఆయనకి వాన పట్టింది, అక్కడేం బేరం జరగల, ఆ అమ్ముడు పోలా, ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడేమో ఆయన పోయిన తర్వాతి గంట నుంచి పిల్లవాడికి జ్వరం స్టార్ట్ అయింది, భయంకరమైన విష జ్వరం. 1 రోజు 2 రోజులు 3వ నాటికి బిడ్డ చచ్చిపోయాడు. ఆ జ్వరం మరి ఎవరు పలకరించేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు, మంది ఇచ్చేవాళ్ళు లేరు, ఆమె గోడు వినేవాళ్ళు లేరు. ఆమె కళ్ళ ముందే ఆమె చేతిలోనే బిడ్డ చచ్చిపోయాడు. మొత్తం బాడీ అంతా ఐస్ లాగా చల్లబడిపోయి మొత్తం శ్వాస ఆగిపోయి చచ్చిపోయాడు, పూర్తిగా చచ్చిపోయాడు. చచ్చిపోయి కూడా కొన్ని గంటలు గడిచిపోయి ఏడుస్తూ ఉంది బిడ్డను పెట్టుకొని. ఎవరు పలకరించడానికి రారు, వస్తే వాళ్ళు కూడా వెలివేయబడతారు. ఏం కారణం అంటే యేసు ప్రభు నమ్ముకున్నారని, కేవలం యేసు ప్రభు నిమిత్తం. ఆమె ఏడుస్తూ ఉంది పంచలో బిడ్డను పెట్టుకొని, ఆ గుడిసె పంచలో బిడ్డను పెట్టుకొని బోరు ఏడుస్తాం. చుట్టూ దళ్ళు కట్టుకొని ఉన్నారంట. ఒక పక్క ఎంట్రన్స్ తడికి అడ్డం పెట్టి ఆ తడిగా తీసుకొని ఆజానుబాహుడైన ఒక పెద్ద ఆయన చేతి కర్ర పట్టుకుని, గొడ్డు కర్ర లాంటి కర్ర చేత పట్టుకుని లోపలికి వచ్చాడు. డైరెక్ట్గా కళ్ళ ముందే, కల్లో కాదు, దర్శనంలో కాదు, రియల్గా వచ్చాడు. ఆ ఇంటి ముందు నిలబడి, ఏమ్మా అమ్మా అన్నాడంట. ఆ ఏడుస్తే ఆయనకి వెళ్ళి చూసాయా నా బిడ్డ పోయాడయ్యా, నా బిడ్డ ఏడుస్తుంది. ఘోరాతి ఘోరంగా ఏడుస్తాం. అంత ఏడుపులో కూడా ఆమె ఒక మాట, ఎవరయ్యా నువ్వు, మా గురించి నీకు తెలియదా, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం అని మమ్మల్ని వెళ్ళేశారు, ఎవరన్నా వచ్చి మాతో మాట్లాడితే వాళ్ళని కూడా వెళ్ళేస్తారయ్యా, నిన్ను కూడా వెళ్ళేస్తారు, వెళ్ళయ్యా అన్నాడు. నన్ను వెళ్ళేసేవాళ్ళు ఎవరు లేమ్మా, నన్ను ఎవరు వెళ్ళేస్తారు. సరేలే కానీ ఎందుకు ఏడుస్తున్నావు, బిడ్డ చచ్చిపోయాడయ్యా, చూడయ్యా చచ్చిపోయాడయ్యా. అప్పుడు చచ్చిపోయి కొన్ని గంటలు గడిచిపోయి 2 అడుగులు దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి వంగి చూసి, చచ్చిపోలేదు, నిద్రిస్తున్నాడు, నేను లేపుతాలే అని నేల మీద వంగి మంటి తీసుకొని చిన్న ఉండలాగా చేసి ఆ నోరు పట్టుకొని నోరు తెరిచి నోట్లో వేసి మూసి, ఏయ్ చిన్నోడా లే అన్నా. వాడు దిగ్గును లేచి కూర్చున్నాడు. చచ్చిపోయినాడు బతికాడు, లేచి కూర్చున్నాడు. ఆడికి జ్వరం తగ్గితే పెట్టాలని నారింజకాయలు బత్తాకాయలు అంటారు కదా, నారింజకాయలు అవి ఉట్టిలో పెట్టిందంట. ఆ కాయలు కొని ఉట్టిలో పెట్టిందంట. ఏం చెబుతున్నాడు, ఆడికి పెట్టాలని ఆ లోపల నారింజకాయలు పెట్టావుగా, కమలాకాయలు అది తెచ్చిపెట్టు, ఆడి నీరసంగా తీసుకొచ్చి పెట్టన్నాడు. ఆ లోపలికి పోయింది ఆ కాయలు తెచ్చి బిడ్డకు పెట్టడానికి. లోపలికి పోయి బయటకు వచ్చేటప్పటికి వెళ్ళాడు. అప్పుడు ఆలోచించుకుంది, నేను లోపల పెట్టిన కాయలు ఉట్టిలో పెట్టిన కాయలు ఆయనకి ఎట్ట తెలుసు, వచ్చింది ఎవరో, ఎవని నిమిత్తం వెలివేయబడ్డామో ఆయనే వచ్చాడు, ఎవని నిమిత్తం దూషించబడ్డామో ఆయనే వచ్చాడు, ఎవని నిమిత్తం తృణీకరించబడ్డామో ఆయనే వచ్చాడు. మరణపు ముళ్ళు విరిచిన వాడు సజీవుడో, చెయ్యి విడవడో.